ఎందుకనగా ఏంటంటే బాగా జాగ్రత్తగా ఎందుకనగా అంటే చెప్తున్నాడు, అయ్యా దేవుని వాక్యం అనేది ఆశామాషి కాదు, నేను చెప్తున్నాను ఈరోజు మందిరంలోని సాక్షాత్తు భగవంతుడి. ఎందుకనగా దేవుని వాక్యము ఎటువంటిదండి? సజీవం అంటే మరణము లేనిది, అంటే వాక్యమే దేవుడు. అదే కదండి, అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. ఇది సజీవమైనదై బలము గలదై. రెండంచులు అంటే ఖడ్గాలు ఎన్నో ఉంటాయి, సంపరానికి రకరకాల కత్తులు చేస్తుంటారు. దానిల కన్నా ఇది ఇంకా పదునైన కత్తి అంట. ఆ కత్తుల కన్నా మించిన కత్తి, అది శరీరాన్ని మాత్రమే చంపుతుంది, కానీ ఆ కత్తులు ఆత్మను, ప్రాణాత్మను, కీళ్లను, మూలుగలను ఏమీ చెయ్యలేవు. లోక సంబంధముగా ఇనుముతో చేసే కత్తులు, కానీ దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము కదా, అది సజీవమైనదై బలము గలదై. చదువుకో బాగా. ప్రాణ ప్లస్ ఆత్మలను, ప్రాణాన్ని ప్రక్కకు తీస్తుంది, ఆత్మలను ప్రక్కకు తీస్తుంది. మూలుగలను విభజించున్నంత మటుకు దూరుచు ఆలోచనలను. చాలమ్మా, వాక్యం ఎటువంటిది? దేవుని వాక్యము. నువ్వు దేవుని వాక్యము చదువుతూ ఉంటే, దేవుని వాక్యంలో ప్రార్థనలో ఉంటూ, దేవుని వాక్యం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఒక గడియ ప్రార్థన చేస్తారంట, ఒక గడియ వాక్యం చదువుతారంట. గడియ అంటే ఎంత తెలుసా అండి? ఒక దినం 24 గంటలు ప్రార్థన చేస్తారంట, 24 గంటలు వాక్యాన్ని చదువుతారంట. ఈ దేవుని వాక్యం ఎటువంటిది? సజీవమైనది, బలమైనది, రెండంచుల ఖడ్గము కంటే, అన్ని ఖడ్గాల కన్నా పదును గలది. ఇది ఏం చేస్తున్నా? ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగలను, ఎముకలను సపరేట్ చేస్తూ హృదయంలోనికి చొచ్చుకొని పోయి దాన్ని ఏం చేస్తుందంట? ఆలోచనలను, తలంపులను. ఇంకా మనకు స్పష్టంగా చెప్పాలంటే, రోగం వచ్చిన వాడిని హాస్పిటల్కి తీసుకుపోతే వానికి పరీక్షలన్నీ రాయిస్తారు, అంతే కదా? ఒంటి పరీక్ష, రక్త పరీక్ష రాయిస్తారు లేదండి. తర్వాత ఏమని? ఎంఆర్ఐ. ఇంకా ఏమేమి పరీక్షలమ్మా మీకు చెప్తుంది చెప్పండి? అన్ని టెస్టులు రాపిస్తారు. ఒక్కొక్క దానికి ఎక్స్రేలు కానీ ఇంకోటి అన్నీ తీస్తారు. ఈ దానికి ఒక్కొక్క దానికి ఒక సపరేట్ మిషన్లు ఉండాలా, సపరేట్గా చేసే వాళ్ళు ఉండాలా. కానీ ఇక్కడ దేవుని వాక్యము అక్కడన్నా ఏమీ కనిపించవేమో, కానీ అక్కడ వాళ్ళు చేసేది ఆ ఎక్స్పెరిమెంట్లలో వాళ్ళకు తేలేది పలాంది అని చెప్పి కింద మళ్ళీ ఏం చేస్తారంటే, మళ్ళీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది అనమాట. అంటే ఇది డౌట్గా ఉండి మళ్ళీ చేయించుకోండి అని రాస్తారు వాళ్ళ దాంట్లో, అంతే కదా ఉండేది. దీనికి అబ్జర్వేషన్లో ఈ విధంగా ఉంది, కనిపిస్తుందంట. కానీ దేవునికి అట్లా కనిపించలేదు. ఏమంటుంది? ఇది మూలుగలను సపరేట్ చేస్తుంది, కీళ్లను సపరేట్ చేస్తుంది, ఆత్మను సపరేట్ చేస్తుంది, ప్రాణాలను సపరేట్ చేస్తుంది, హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది, పార్ట్ పక్కకు తీసి నిన్ను బలవంతునిగా చేస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని స్వరము నీవు వినాలి అంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యము చదువుతూ. నేను ఈ ఊరిలో ఇద్దరిని చూశానండి, పేర్లు చెప్పను. నేను చాలా మార్లు చూశాను. నేను వెళ్ళిన సమయానికి ఎప్పుడు వారు బైబిల్ పట్టుకుని ఉన్నారు. సంతోషం వేసింది. అయితే వాళ్ళకు నేను ఇంకోటి చెప్పదలసింది ఏంటంటే, మీరు బైబిల్ చదివే సమయానికి ఆడ బయటనో తాపల మీదనో ఇంకొక చోట కూర్చోద్దండి. ఇంట్లో నెమ్మదిగా ఏదో ఒకటి పరుచుకొని కూర్చొని మీ మీద పెట్టుకొని బైబిల్ చదవండి. నేను ఇద్దరిని చూశాను, చాలాసార్లు చూశాను. సంతోషం వేసింది. ఈ గ్రామంలో ఇలాగూ వాక్యం చదివే వాళ్ళు ఉన్నారంటే దేవుని కృప. అందుకే ఏ ఒక్కరి ద్వారానో దేవుడు గ్రామాన్ని కాపాడతారండి. అంటాడు, నేను వీధులు వెతికాను, వీధులన్నీ చూశాను, ఒక్కడైనా కనపడతాడేమో చూశాడు. ఒక్కడు కనపడితే చాలు, ఈ దేశాన్ని నేను కాపాడతాంటే ఒక్కడుంటే చాలంట. దేవునికి వీరోచితముగా పోరాడేవాడు ఎవరితో? సాతాను శక్తులతో పోరాడేవాడు ఒక్కడున్నా దేవుడు నేను కాపాడతాను. గండ్రగొడ్డెల్లాంటి ఒక్కడున్నా చాలు అంటాడు. గండ్రగొడ్డె అంటే ఇరుపక్కల పదునది దేవుని వాక్యము. ఆ వాక్యము చేత మిళితమై ఉండి వాక్యములో బ్రతుకుతూ వాక్యములో ఉన్నవాడు ఒక్కడు ఉన్నా చాలు, వాని ద్వారా ఆ గ్రామం అంతా నేను కాపాడతా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో ఇంతవరకు పరిశుద్ధ దేవుని మాటలు విన్నారు. ఎవరు దేవుని స్వరము వినగలరు? వయస్సు ఉన్నవారు, తల పండినవారు, అనుభవజ్ఞులని లేదు. కానీ పాపములో ఉంటే అనుభవం ఉన్నను,
ప్రార్థనా జీవితం ఉంటా పాపము చేస్తున్నాను, దేవుని స్వరము వినిపించదు, దేవుడు పిలువడు. దేవుడు ఫ్యాక్టివ్గా అయితే ఏలిని పిలవాలి కదా. అక్కడ ఎందుకు పిలవాలా? పిలిచింది ఎవరిని పిలిచినాడు? సమూయేలును. ఏలికి వినపడాలి కదా. ఇక్కడ 2 మైనస్ ఏలికి. పిలవలేదు ఒకటి, వినపడలేదు ఒకటి. అనగా పాపము మనలో ఉంటే నువ్వు అనుభవజ్ఞుడు అయి ఉండొచ్చు, ప్రార్థనలో ఉండొచ్చు, దేవుని వాక్యం గడగడ చెప్పేవాడి అయి ఉండొచ్చు, పాటలు పాడేవాడిని ఉండవచ్చు. పాపము నీలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను పిలిచాడు, ఆయన స్వరము నీకు వినపడదు. ప్రార్థనలో ఉంటూ, వాక్యములో ఉంటూ, దేవునిలో బ్రతికే వారికి ఆయన స్వరము వినిపిస్తుంది. అలాగని వారిని దేవుడు పిలుస్తాడు. ఇప్పుడు ఏ జాబితాలో మనం ఉన్నాం? వినిపిస్తుందా దేవుని వాక్యము? అన్నీ చెప్పిన తర్వాత కొత్త నిబంధనలో వినుటకు చెవులు గలవాడు, చిన్నగా చెప్తున్నాడు, టైం అయింది కాబట్టి. వినుటకు చెవులు గలవాడు అంటే చెవులు ఉన్నాయనా లేవనే? ఇక్కడ ఉన్నంత వరకు చెవులు ఉంటాయి. ఇంటికాడికి పోతే ఈ చెవులలో ఇంకొకటి దూరుతాయి. గింగురుమన్నాయని ఇప్పుడు వాక్యములో విన్నాం కదా. నేను చేయబోయే కార్యం ఇశ్రాయేలు ప్రజలలో చెవులు గింగురుమనులాగంటే అలాగ ఇంటికి పోయే సమయానికి టీవీలు అరవడము, ఇంట్లో పిల్లలు అరవడము, భర్త అరవడము, ఇంకొకరు అరవడము, ఇక్కడ ఇన్న వాక్యం అంతా ఏమవుతుంది? హృదయంలోకి పోదు, హృదయంలో ఉండదు. ఎందుకుంటో చెప్పండి చూద్దాం. నేను ముగిస్తున్నా, ఎందుకుంటో చెప్పండి. ఈ హృదయం నిండా ఇంకోటి వేరేటి ఉంటాయా? ఎక్కడ ఉంటుందండి? మీ బాణలో నీళ్లు నిండుకోండి, ఇంకొక బిందె తీసుకుపోయి వచ్చే నీళ్ళు ఉంటాయా? ఎక్కడికి పోతాయి? అన్ని కింద పోతాయి. ఇక్కడంతా నిండుకేముంది? కోపము, ఆవేశము, తిట్లు, నిద్ర, మత్తు అన్నీ ఉన్నాయి. ఇంకా దేవుని వాక్యం ఉండాలంటే పోతుంది లోపలికి. ఇది క్లీన్ అయితేనే లోపలికి తెచ్చేది. క్లీన్ చేసుకుంటే ధన్యులం, చేసుకోలేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎక్కడ వేసిన గొంగలి యదా రాజా తదా ప్రజ. మందిరంలో ప్రార్థన జరుగుతుంది, వస్తున్నాం పోతున్నాం. ఒకరోజు గుటుక్కుమంటే పోతాం. మరి దేవునితో ఉంటామా లేదా? తర్వాత చూస్తే దేవుని మందసం పట్టబడిన తర్వాత ఏలి వింటాడు. ఆ యొక్క స్టేజి ఉంటుంది ఒకటి, ఆ యొక్క దాని మీద కూర్చొని ఉంటాడు, బలము గలవాడు. పక్కకు తిరిగేటప్పుడు ఎనిక్కిబడి తల పగిలి చచ్చిపోతాడండి ఏలి కూడా. ఏలి చచ్చిపోయి యుద్ధములో ఏలి కుమారులు చనిపోయింది. వాళ్ళ వంశములో ఎవ్వరు కూడా ముసిలోళ్ళు ఉండకుండా పుట్టినట్టు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల అందరూ 2 కుమారులు చేసిన తప్పుకు ఏమైందండి? తండ్రి జీవితము నాశనమైంది. దేవుని స్వరం ఏమైనా లేకపోయారు. వంశానికే ఏమొచ్చింది? శాపం వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఆ శాపము నుండి విముక్తి కలిగింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు దేవుడు, యెహోవా దేవుడు వారు చేసే క్రియలను బట్టి వారిని చంపదలిచి చంపాడు. కానీ ఈనాడు కృపాయుగము గనుక, క్షమాయుగము గనుక, ఈ క్షమాయుగములో పరిశుద్ధాత్ముడైన దేవుడు నిన్ను నన్ను చంపకుండా ఇంకా అవకాశము ఇస్తున్నాడు. ఆ తప్పిదము చేస్తున్నా, పాపము చేస్తున్నా, ఆ పాపాల నుండి విడుదల పొంది ప్రభువులో బ్రతకాలని రోజు నిన్ను హెచ్చరిస్తూ, నీకు ప్రతిదీ చూపిస్తూ, ఇలా నువ్వు ఉండకూడదని ఏం చేస్తున్నాడండి? దేవుడు జ్ఞాపకం చేస్తుంది. కృపాయుగం అండి. ఈ యుగము పోతే మళ్ళీ మనకు లేదు, మోక్షము లేదు. ఈ కృపాయుగములోనే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా దేవుడు ఏమంటాడు? ఇక మీదట మీ పాపములు నేను జ్ఞాపకము చేసుకొనను, మీ కన్నీటిని నేను చూశాను. ఆయన క్షమించగలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడవుతావో, మరి యెహోవా గ్రంథంలో చూస్తాం, వారందరూ గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు బైబిల్ చెప్తుంది వాళ్ళందరినీ చంపుతానన్నాడు. వీళ్ళను చంపుతానన్నాడు, చంపాడు. మరి యెహోవా గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలను చంపుతానన్నాడు, చంపినాడా? అక్కడ ఏమనిందంటే వారందరూ మనసు మార్చుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాప్తుడై దేవునికే ఆలోచన కలిగించే ప్రార్థనా జీవితం మనకుంటే ఏలీ కుమారులలాగా మనము చచ్చిపోము. ఆ అవకాశం ఈ రాత్రికాల సమయమందు దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. దేవుడే పశ్చాత్తాప్తుడై నిన్ను నన్ను కాపాడి కరుణించి తన కృపల చేత బలపరిచి రక్షించడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధుడై ఉన్నాడు గనుక అలాగ ఉండుటకు దేవుడు సహాయం చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు స్తోత్రం. వినిపింపబడిన వాక్యము వ్యర్థము కాకుండా నీరు కట్టి ఫలించి నీ కృపలో బలపరచుమని యేసు ఉన్నత నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.